అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసరికి మనం పల్లీలు జనరల్గా చూస్తాం కదా, ఆ పల్లీలు అనేది ఎట్లా హార్వెస్ట్ చేస్తారనేది మనం ఇక్కడ చూద్దాము. ఇది మా చెల్లె వాళ్ళ ఊరు ప్రొద్దుటూరు. సో ఇక్కడ ఫస్ట్ మేము వెళ్ళినప్పుడు డైరెక్ట్ ఇది కూరగాయల మార్కెట్లో కొన్ని వెజిటేబుల్స్ కొనుక్కోవడానికి అని చెప్పేసి అని మేము ఫస్ట్ బస్ దిగ్గానే అక్కడికి వెళ్ళినాము. సో ఆమె అక్కడ కూరగాయలు అవన్నీ తీసుకుంటుంది. దాని తర్వాత నెక్స్ట్ ఈ వీడియోలో మనము అసలు పల్లీలు ఏ విధంగా తయారు చేస్తారు, మిషన్ ఏంటిది అవన్నీ చెప్తాను. నేను మీకు తెలుసు, బట్ స్టిల్ ఎవరైనా తెలియని వాళ్ళకి చెప్తున్నాను. ఇక్కడ మేము స్టార్ట్ అయినాము ట్రాక్టర్లో వాళ్ళ పొలం దగ్గరికి వెళ్ళడానికి. సో వాళ్ళ ఇంటి దగ్గర నుంచి పొలం దగ్గరికి కనీసం ఒక హాఫ్ అన్ అవర్ జర్నీ ఉంటుంది. సో మేము అట్లా ట్రాక్టర్లో వెళ్తున్నాము, మట్టి రోడ్లు అనమాట. ఇక్కడ రీచ్ అయిపోయిన తర్వాత ఇట్లా కుప్పలుగా పెడతారు అనమాట. పల్లీల్ని ఫస్ట్ చెట్లు నాటుతారు కదా, నాటినాక కుప్పలుగా పెట్టి అవి డ్రై అయిపోవాలి. డ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే వీటన్నిటిని ఇలా చెట్టు ప్లస్ కాయ ఈ రెండింటిని వేరు చేసేది ఒక మిషన్ ఉంటుందన్నమాట. వాళ్ళు ఆ మిషన్లో వేస్తారు. ఫస్ట్ వీళ్ళు పని చేసేవాళ్ళు అనమాట. వాళ్ళ బాస్కెట్స్లో ఇవన్నీ వేసుకుంటారు. అవన్నీ పల్లి చెట్లు ఎండిపోయినాయి అనమాట. ఇవన్నీ ఇట్లా వేసుకున్న తర్వాత వీటన్నిటిని ఒక్కొక్క గుంపు వాళ్ళందరూ కలిసి తీసుకొని వెళ్ళి అక్కడ ఇదిగోండి ఇక్కడ మిషన్ కనిపిస్తుంది కదా, ఈ మిషన్ అండి. ఈ మిషన్ ఏంటంటే పల్లీలను ఒకవైపు, చెత్తను ఒకవైపు, చెట్టును ఒకవైపు వేరు చేస్తుంది అనమాట. సో అక్కడ ఆమె నిల్చొని ఉంది కదా, వాళ్ళు అది అందిస్తే ఇంకా ఇప్పుడు అది వాళ్ళు మిషన్లో వేసిన వెంటనే అసలు ఒక 100 మంది చేసే పని ఇది ఒక 1 అవర్లో చేసేస్తుందండి. కానీ ఏంటంటే చాలా నాయిస్ వస్తుంది. చూడండి పల్లీలు ఎంత బాగా వస్తున్నాయో. మనం ఎన్ని విధాలుగా వాడుకుంటాం కదా పల్లీలని, పల్లి నూనె అని చెప్పి, పల్లి చట్నీ అని చెప్పి ఎన్నో విధాలుగా వాడుకుంటాం. సో ఈ పల్లీలు చెట్టు నుంచి నీట్గా వేరైపోయి ఇట్లా గంపలో వస్తాయి. ఈ గంపలో ఉన్న పల్లీలని తీసుకుపోయి మనము మళ్ళీ ట్రాక్టర్లో వేస్తారనమాట. ట్రాక్టర్లో వేసి ఆ ట్రాక్టర్ని మళ్ళీ తీసుకెళ్ళి వీళ్ళది ఒక కళ్ళం ఉంటుంది, అక్కడ వేస్తారు. సో ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే వర్షం పడొద్దు. వర్షం పడిందంటే చాలా కష్టమవుతుంది అనమాట. చూడండి ఎంత బాగున్నాయో. ఇంకా మేమందరం తల ఒక చెయ్యి వేసినాం. అదిగోండి ఆ కుప్పలన్నీ కూడా అవన్నీ కూడా పల్లికి చెట్ల కుప్పలు అనమాట. అవి డ్రై అయితేనే మనం మిషన్లో వేయగలుగుతాము, లేదంటే వేయడానికి రాదు. ఆ తర్వాత వీటన్నిటిని హార్వెస్ట్ చేసి పల్లీలుని ట్రాక్టర్లో వేసుకొని అవి తీసుకొని కళ్ళం దగ్గర తీసుకెళ్ళి కమ్ముకోవడం పడదమ్మా. ఇదిగోండి చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో అసలు చెట్టు కాయ. సో ఈ విధంగా పల్లీలు వస్తాయన్నమాట. తెలియని వాళ్ళకి జస్ట్ ఇది ఒక ఇన్ఫర్మేటివ్ వీడియో అన్నట్లు నేను రాగా తీసి పెట్టున్నాను. సో మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.